మళ్ళీ చెప్తున్నా వారు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని మీరు మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోవాలండి. ఏవి తప్పు అనుకుంటారో ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏ ఉంచాలో రికార్డులో ఏవి తొలగించాలా ఏవి వారికే ఇస్తాను. నా తరఫు నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని రికార్డ్ చేసుకుంటాను. నాకే అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా ఏ సభ్యులు కూడా దిక్కు మనకంటే మీ ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడదు ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడదు కూర్చోండి. మేము అడుగుతుంది చెప్పదలుచుకుని మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు. దయచేసి ఆ మాట వచ్చి విత్డ్రా చేసుకోండి. అది ఏమన్నది అన్నారు. దయచేసి ఆ మాట విత్డ్రా చేసుకోండి అని అడిగాం. అందుకని ఏమన్నా అదేండి ఆ మాట అంటే దాన్నే చెప్పాను. ఏం కొత్త మాట చెప్పానా? నేను కొత్త మాట మాట్లాడానా? నాకు ఒక ఇంగిజ్ఞానం ఉంది, నాకు ఒక పరిజ్ఞానం ఉంది. దయచేసి ఎవరితో మాట్లాడుతున్న ఒక తత్వం నా మనసు నాకు ఉంది. అంతేగాని అంత దీనిగా దిగజారి మాట్లాడే తత్వం అది మీ ఇష్టం. కానీ అధ్యక్ష సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి, సభలో ఉందాగా వెళ్ళాలి. ఇది పెద్దల సభ అవాళ చేసింది అధ్యక్ష. చూడండి రికార్డు చూసుకోండి, మేమేం చెప్పానట్టు ఆలోచించుకోండి. ఇది అంతేకాదు అధ్యక్ష, అంతేకాదు ఏదేమని అధ్యక్ష, ఏదైనా సరే ఒక యూనివర్సిటీ రావాలంటే విశాఖపట్నంలో SEZ ఉంది అధ్యక్ష, SEZ ఉంది విశాఖపట్నంలో. లేదు విశాఖపట్నంలో వచ్చి ఫార్మాసిటీ ఉంది. ఆ రోజు కష్టపడ్డాం కాబట్టి, ఆ రోజు వాళ్ళతో చేశాం కాబట్టి అక్కడ బ్రాండిక్స్ కంపెనీ వచ్చింది. మీ కియా మోటార్ కంటే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కంటే అత్యధికంగా ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న సంస్థ విశాఖపట్నంలో బ్రాండిక్స్. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంది, 20,000 మంది. నేను వెళ్ళాను సార్ అధ్యక్ష నేను వెళ్ళాను. ఐఎమ్ ది రెస్పాన్సిబుల్. 2005లో అమ్మా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఇందాక చెప్పింది హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టాము, హైదరాబాద్లో వచ్చి రోడ్లు కట్టాము, ఉన్నవి లేని చెప్పింది. ఏ సంవత్సరం జరిగాయి అధ్యక్ష? ఎప్పుడు ఏర్పాటు చేశారు అధ్యక్ష? దానికి వచ్చి మాది, దీనికి వచ్చి మీది. అంతే కదా అధ్యక్ష? అంతేకాదు ఇవాళ ఐటీలో గత 5 సంవత్సరాలు విశాఖపట్నంలో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ మంత్రిగా ఉండడమే కాదు, క్యాబినెట్ సభ్య బాధ్యత అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నా తాలూకు ఎఫర్ట్స్ నేను చెప్తాను. నాకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చాడు కాబట్టి, నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని వారు చెప్తాను, నేను చెప్తున్నాను సమిష్టి బాధ్యత అయినప్పటికి కూడా. అంతే కదా అధ్యక్ష? విశాఖపట్నంలో చెప్పారు ఏది ఐటీ కంపెనీలు వచ్చాయని చెప్పింది. ఓకే, నో ఇష్యూ చెప్పారు. మరి చెప్పారు అదాని డేటా సెంటర్ని మరి మేము తెచ్చింది మేమున్నప్పుడు ఎంబై చేసుకుని మాట్లాడండి తప్పే. మీరు చెప్పండి, నేను కాదనలేదు. నేను చెప్పింది తప్పనుకుంటే రికార్డులోకి వెళ్తుంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. మా టైంలో చేస్తామా మీ టైంలో చేస్తామనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేకాదు ఇంత చెప్పాను కదా అధ్యక్ష, ఇన్ఫోసిస్ అంతేకాకుండా ర్యాండ్స్టర్ ఐటీ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, అది వైజాగ్
ల్యాండ్ స్టార్ RANDSTART ల్యాండ్ స్టార్ 1000 మంది ఎంప్లాయీస్ ఇప్పుడు ఇంకో 1000 మంది ఎంప్లాయీస్ మళ్ళీ 2000 అది వైజాగ్ తీసుకొచ్చాం కదా అధ్యక్ష. ఏంటి WNS ఆ కంపెనీ అది చూడండి విశాఖపట్నంలో ప్రారంభమైందో లేదో అది చూడండి. టెక్మాస్ ఆ కంపెనీ విశాఖపట్నం చూడండి. ఇవన్నీ ప్రారంభించే కదా. దాంతోపాటు ఇవాళ ఏవైతే ఈ పెద్ద మనుషులు వచ్చి ఈ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు వచ్చి ఇవాళ ఫౌండేషన్లు వేసి ఇవాళ ప్రారంభాలు చేస్తారో అవన్నీ మా హయాంలో మేము చేసాం అధ్యక్ష. అవన్నీ మేము చేసాం అధ్యక్ష. చెప్పు ఒకసారి చెప్పిదా చెప్తాను ఒకసారి కూడా చెప్తాను. తప్పు చెప్పినప్పుడు మంచి చెప్పాలి, మంచి కూడా తప్పు చెప్పాలి. ఒకసారి కూడా చెప్పాలి అధ్యక్ష. ఆ పేరు ఇస్తారు కదా మరి అన్నప్పుడు ఎత్తడం మానేయాలి. చెప్తాను చెప్పండి ఐ విల్ టెల్. నిర్భయంగా చెప్తాను నిర్భయంగా చెప్తాను. అంతే కదా అధ్యక్ష. లుల్లు గురించి చెప్పారు. లుల్లు మేము పంపిస్తాం లాస్ట్ టైం అని మేము పంపించారు అధ్యక్ష. ఆ కంపెనీ వర్త్ ఎంత, ఆ కంపెనీ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానికి ఇస్తున్న భూమి విలువ ఎంత, ఏ విధంగా వస్తున్న ఆదాయం ఎంత, అవి లెక్కెట్టుకొని ఏ ప్రభుత్వం చేయాలి. అంతేగాని అప్పుడంగా దారదత్వం చేయడానికి కాదు కదా అధ్యక్ష. సుమారు 800 కోట్ల రూపాయల ఆస్తి వచ్చి 1000 కోట్ల రూపాయల తాలూకా పెట్టుబడితో ఇవాళ లుల్లు కంపెనీ ఇవాళ మలేషియాలో ఉన్న 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది అధ్యక్ష. 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది. ఇది రికార్డ్. మలేషియాలో ఉన్న లుల్లు కంపెనీ సంబంధించిన 5 మాసాలే వాళ్ళు మొత్తం అయిపోయాయి. అది వాస్తవం కదా. కొనుక్కోమని అధ్యక్ష. మీరు అడుగుతున్నాను ఆ కంపెనీ తాలూకా క్రెడిబిలిటీ ఏంటో కనుక్కోండి అధ్యక్ష. మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తాను. మీరు అంతే కదా అధ్యక్ష. ఏంటి ఇక్కడికి వచ్చింది అధ్యక్ష. విజయవాడలో ఉన్న ఆర్టీసీ సైట్ని తీసుకెళ్లి లుల్లు కంపెనీకి ఇచ్చామంటే ఏంటి అధ్యక్ష? ఏ ఆప్షన్లు ఇవ్వచ్చు కదా. ఇవ్వండి. మేము ఎన్ఎల్బిట్ మాల్ పెట్టాము వైజాగ్లో. దానికి ఇంకా రేపు ప్రారంభం అవ్వద్ది. దానికి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చామా ఆప్షన్లు? పెట్టండి. మీరు ఎందుకు వే ప్రాసెస్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు డైరెక్ట్గా చేస్తారు? డైరెక్ట్గా ఉల్ఫా కంపెనీ లాంటికి ఎకరం రూపాయికి ఇచ్చేస్తారంటే ఏంటిది? ఇది ప్రభుత్వం ఏంటి?